హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రిమండలిలో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఎలాంటి మాటలు మాట్లాడారు, దేని మీద చర్చ జరిగింది, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు. ఏ నిర్ణయాలు తీసుకున్నారు సార్? ఎందుకని ఇంత ఆసక్తికరంగా మాట్లాడినటువంటి పరిస్థితి? డెఫినెట్గా అంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కూటమి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి. ఒకవైపు లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు గుంటూరు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటికి వెళ్తాం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలు చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో ఫ్రీక్వెంట్గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మంత్రిమండలి కార్యదర్శుల సమావేశం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన భరితంగా, ఆవేశపూరితంగా ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇది ప్రజలకి కావాలి. ఏం చేసాం, ఏ హామీలు ఇచ్చాం, ఎంతవరకు నిర్వర్తించాం అనేది ప్రజలకు చెప్పాలి. అవును సార్. అది చాలా చక్కగా సూటిగా చెప్పినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో నాకైతే 4.5 దశాబ్దాల అనుభవం కనపడింది. అధికారులు కావచ్చు, మంత్రిమండలి కావచ్చు, మరెంత బాధ్యతతో మనం పనిచేయాలి. 151 సీట్లు కూడా కాదని మనల్ని గెలిపించినప్పుడు అదే ఇదిగా మనం వాళ్ళ ఆకాంక్షలు తగ్గట్టుగా ముందుకెళ్లాలని చెప్పారు. 16,000 డిఎస్సి పోస్టులను రిక్రూట్మెంట్ కావచ్చు, తర్వాత 6,000 కానిస్టేబుల్స్ వాళ్ళకున్న 8,000 శాలరీ నుంచి 12,000 పెంచడం కావచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా రెవెన్యూలో సంస్కరణలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుల కోసం 100 కోట్లు ఖర్చు పెడతా వాళ్ళ గిట్టుబాటు ధరల కోసం చేయటం, ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యవస్థ ఆయన మాట్లాడుతూ ఆయన ఆవేదన గతంలో ఎప్పుడు లేదు. గత 5 సంవత్సరాల రెవెన్యూ వ్యవస్థ బస్టు పట్టించారు. చివరికి ఎంత రికార్డులు అంటే 22A మార్చి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఆయన హెలిప్యాడ్ దిగటానికి స్థలం వేయకపోతే ప్రైవేట్ ల్యాండ్ని 22A కింద మార్చేశారంటండి. ఆ ల్యాండ్ ఎందుకు ఈ ధైర్యంతో పోరాడారంటే, సార్ ప్రాణంతో ఉంటే చాలండి, మీరు ఎదురికి ఇప్పుడు ప్రభుత్వం మారింది, మీరు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చామని చెప్పన్నారంట. ల్యాండ్ ఓనర్లు ఎక్కడో కడప, అవును సార్, తాడేపల్లి ప్యాలెస్ శత్రు దుర్భేద్యమైన ఐరన్ పిల్లర్స్ మనం చూసాం కదా. మరి ఆయన రక్షణ ఓకే, ఆయన చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా ఈకపోతే అప్పనంగా 22A కింద పెడితే అంటే స్వాధీనం చేసుకుంటే ప్రైవేట్ ల్యాండ్లు స్వాధీనం చేసుకునే హక్కు ఎట్లా ఉంటుంది? చివరికి రాళ్ళ మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. జగనన్న మీరే దిక్కని చెప్పన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇదంతా రీసర్వే చేస్తున్నాం, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు తనకున్న సుదీర్ఘమైన దృష్టి అర్థమైపోయింది. తర్వాత క్వాంటమ్ వ్యాలీ మొన్న శంకుస్థాపన చేయడం కావచ్చు. ఎందుకంటే సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్ నిర్మించింది ఆయన. నవ హైదరాబాద్ మనం రూప చూస్తున్నాం. ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్, అది 15,000 బిలియన్ల డాలర్లు, 1 లక్ష కోట్ల పైన పెట్టుబడులు విశాఖపట్నం కేంద్రంగా రాబోతుంది. తర్వాత TCS రాబోతుంది, అన్ని రిలయన్స్ సంస్థలు వస్తున్నాయి. ఇంకొక వైపు కాగ్నిజెంట్, అన్నీ కూడా తీసుకొస్తున్నాం. అమోనియా అది మనం చూసాము, గ్రీన్ కోవల్, అది కూడా ప్రపంచంలో ఫస్ట్ టైం మనం తీసుకురావుతున్నాం. అటు టూరిజం డెవలప్ చేస్తున్నాం. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకెళ్తుంది అనేది చాలా చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకవైపు. మీరన్నట్టు రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆలోచించి, ఎందుకంటే మా మీద ఎంతో బాధ్యత ప్రజలు గెలిపించారు, దానికి తగ్గట్టుగా మేము ముందుకెళ్తున్నాం, నా శాఖల పరిధి వస్తే అని చెప్పి ఆయన అడవి తల్లి బాట ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా చేశాడు కదండి. కొన్ని దాని కనుక ఆ యొక్క పండగ వాతావరణంలో చేసి గతంలో 7 దశాబ్దాల్లో లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించారు. మౌలిక వసతులు 3,218 కోట్ల రూపాయలు కేటాయించారు నా శాఖల కింద అని చెప్పేసి ఆయన ఆ శాఖకి చేశాడు. తర్వాత ఉభయ గోదావరి జిల్లా జల్ జీవన్ మిషన్ ద్వారా ఆగిపోయింది 28,000 కోట్లు. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కలిపి దాని నిధులు ఎలా తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీరు ఎలా అందిద్దాం అనుకున్నాం. తర్వాత అడవులను ఏ విధంగా మనం కాపాడుతున్నాం, తర్వాత గ్రామీణ రోడ్లు ఏ విధంగా చేస్తున్నాం, ట్రైబల్స్కి ఏ విధంగా చేస్తున్నాం, గతంలో ఎప్పుడు లేని విధంగా మేము చేసేది ఏంటి అనేది అన్ని శాఖలు సమన్వయం చేస్తా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మేము బాధ్యత చేస్తాం. మన మంత్రిమండలే కాకుండా సమిష్టిగా కార్యదర్శులు అంటే స్పెషల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ ఆయనతో పాటుగా విజయానంద్తో పాటుగా అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి ఇది అవసరం. ఎందుకంటే ప్రజలకి మనం ఎన్నో ఆశలతో వచ్చారండి. గెలవక ముందే 2014 నుంచి మోదీ గారు పవన్ చూస్తున్నాడు కాబట్టి ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు.
ఏదైనా చేయగలరు. ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారుల హామీలు కూడా నిర్వర్తించాలి. అవతల వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదంటే 15 సంవత్సరాలు మేమే ఉండాలి అనుకుంటే అవును సార్. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానం నిర్వర్తించాలి. అంతే కదండి. అవును సార్. అవును సార్. కాబట్టి ఇది ఒక పండగ, పల్లె పండగ కావచ్చు, అడవి తల్లిబాటు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వినూత్నమైన పథకాలు తీసుకొచ్చారు. అవును సార్. దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా సహకరించారు. పంచాయతీ సంస్థలు తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధిలో కొత్త బాటలు, గ్రామీణాభివృద్ధి పంచాయతీలో మనం చూసాం. గ్రామీణాభివృద్ధిలో మన స్థానం 25వ స్థానం గత 5 సంవత్సరాల్లో. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అవును సార్. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. తర్వాత 400 గ్రామాలకి 400 లక్షలు, 4 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చాడు ఆయన. అవును సార్. ఎప్పుడు లేని విధంగా పల్లెలు, గ్రామాలు బాగుంటే పల్లెలు సస్యశ్యామలం ఉంటాయి సార్. రైతులు అందరూ కూడా కుటుంబాలు బాగుంటాయి. పట్టణాలు పల్లెల మధ్య ఆ తారతమ్యం లేకుండా రోడ్లు కనెక్టివిటీ ఇవ్వాలి. గిరిజన పుత్రులకు వాళ్ళు కూడా మనలో భాగం అనే భావన కలిగించాలి. అవును సార్. ఇవన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇటు చీఫ్ మినిస్టర్ ఇద్దరు చక్కగా ఒక దశ దిశ అనేది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక రూట్ మ్యాప్ అనేది చెప్పినట్టుగానే మనకు అర్థమవుతుంది. అవును సార్. ఇదేమైనా కానీ అంటే ఒక కొత్త ఒరవడి అనిపించింది సార్. ఇలా కూర్చొని ప్రతిదీ రివ్యూ చేసి చెప్పడం, ప్రజలకు కూడా వివరించడం, రేపు అంటే ఏం జరుగుతుంది, మేమేం చేసాం, అది కూడా ప్రతిసారి అంటే ప్రాధాన్యత క్రమం అండి. అవును సార్. అప్పులు 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2019 పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 లక్షల కోట్లు అయ్యా, ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఆయన ప్రతి ఫస్ట్ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు విత్ వాలంటీర్ లేకుండా ఇచ్చేస్తున్నారు. ఓకేనా, ప్రాధాన్యత క్రమం, జీతాలు ఇచ్చేస్తున్నారు. పోలవరం పూర్తి అవుతుంది 2027 నాటికి. అమరావతి డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రాధాన్యతగా అప్పు తెస్తున్నారా, ఎక్కడ తెస్తున్నారు, ఆయనకున్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికప్పుడు సమన్వయం చేసుకోవటం, నిధులు కేటాయించుకోవటం, బడ్జెట్లు ఎలకేట్ చేసుకోవటం, దీంతో మోదీ గారి ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కూటమి భవిష్యత్తు చాలా బాగుంటుందనే ఆశ ప్రజల్లో కలిగిస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.